నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎమ్మెల్యేల రేటింగ్లపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం జిల్లాల పునర్విభజన అనంతరం బాపట్లలో భాగమైంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ తో వైసీపీ కొట్టుమిట్టాడుతుంది. టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో వైసీపీ పనిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 4 ఏళ్లలో రాజకీయ ఆధిపత్యంపై ఎమ్మెల్యే పెట్టిన ఫోకస్ అభివృద్ధిపై చూపలేదని ప్రజలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తున్నా రోజు రోజుకు పెరిగిపోతున్న వైసీపీ వర్గపోరు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం ఎమ్మెల్యే నెరవేర్చలేదని తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో చీరాల నియోజకవర్గంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాల భాగమైన చీరాల నియోజకవర్గం చీరాల వేటపాలెం 2 మండలాల సెగ్మెంట్ జిల్లాల పునర్విభజన అనంతరం బాపట్లలో భాగమైంది. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 7 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ గెలిచింది. ఇక ఈ సెగ్మెంట్ నుంచి మాజీ సీఎం రోషయ్య 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆమంచి కృష్ణమోహన్ పై కరణం బలరామకృష్ణమూర్తి విజయం సాధించారు. టీడీపీ నుంచి గెలిచిన నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ వైసీపీకి బలరాం మద్దతిచ్చారు. అనంతరం ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచిని పర్చూరుకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో చీరాల టికెట్ కోసం ఆమంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లే తెలుస్తుంది. చీరాలలో మొత్తం 1,98,643 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 96,856, మహిళా ఓటర్లు 1,01,767 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 20 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లు 40,000, చేనేత కులాలైన దేవాంగుల ఓట్లు 32,000, ఇతర చేనేతల ఓటర్లు 27,000 ఉన్నాయి. మొత్తం బీసీ సామాజిక వర్గాల ఓట్లు 22,000, యాదవ సామాజిక వర్గం ఓట్లు 18,000, ముస్లిం మైనార్టీ ఓట్లు 12,000 ఉన్నాయి. కాపు ఓటర్లు 12,000, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 10,000, కమ్మ ఓటర్లు 8,000, వైశ్యులు 7,000, పల్లెకార్లు, పట్టప వర్గీయులు 10,000 ఉన్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కయ్యపాలెంలో 5.5 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించి రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించారు. నియోజకవర్గంలో నూతన సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించడంతో ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను నెరవేర్చలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో పాటు 4 ఏళ్లలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదనే భావన కూడా ఉంది. రాజకీయ ఆధిపత్యంపై ఫోకస్ పెట్టారని కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. చీరాలలో రోజు రోజుకు పెరిగిపోతున్న వర్గపోరు ప్రత్యర్థులకు బలంగా మారనున్నట్లు తెలుస్తోంది. చీరాల గ్రూప్ పాలిటిక్స్ ఎమ్మెల్యే కరణం ఫ్యామిలీకి తలనొప్పిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే నాన్ లోకల్ అంటూ ఊపందుకున్న ప్రచారం సైతం ప్రత్యర్థులకు ఊపిరిపోస్తోంది. చేనేత చీరలకు పుట్టినెలుగా పేరుగాంచిన చీరాలలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చేనేత రంగంలో
మాజురీలు తగ్గి గిట్టుబాటు రాక ప్రమాదం పడిందని, కేంద్ర రాష్ట్ర నిధులతో చేనేతలకు మేలు జరగట్లేనట్లే కనిపిస్తోంది. ఇక కొత్త రోడ్లు నిర్మించలేదని, పాడైన రోడ్లకు మరమ్మతులు జరగలేదని, మురుగు కాలువల పనులు సైతం ఎక్కడికక్కడే ఉన్నాయని ప్రజలు తెలుపుతున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు సైతం పెండింగ్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చీరాల నియోజకవర్గాన్ని ఒక్కసారి ఆలోచిస్తే చీరాల నియోజకవర్గంలో శాంతి భద్రతలు కానీ, అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు కానీ, వారి తనయుడు చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నట్టు మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ ఫలాలని అవినీతి లేకుండా అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ఇంగ్లీష్ మీడియం పేద బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి తద్వారా ఒక మంచి నైపుణ్యమైన విద్యావంతులుగా తీర్చిదిద్దే దానికోసం ఆయన చేస్తున్నటువంటి కృషి గర్వకారణమైనది. అదేవిధంగా చీరాల్లో మన కరణం బలరామకృష్ణమూర్తి గారు వారు మంచి దాదాపుగా 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. 4.5 సంవత్సరాలు పట్టింది ఈ సంవత్సరం. అదేవిధంగా చీరాల మసీద్ సెంటర్లో ఉన్న రోడ్డు ఎంతో ట్రాఫిక్ రోడ్డు. అది ఒక రోడ్డు వేస్తే ఒక రోడ్డు వేయడానికి కనీసం 1 నెల 2 నెలల్లో క్లియర్ అయిపోతుంది. ఇప్పటికీ సమస్యగానే ఉంది. ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రజలకు మన్నన పొందే విధంగా ఉండాలి తప్ప వేరే విధంగా ఉండకూడదు. చీరాల పర్టికులర్ టౌన్కు సంబంధించి అయితే అంతగా అభివృద్ధి జరిగిన చరిత్ర, ఒక కొత్త రోడ్డు సీసీ రోడ్డు వేసిన చరిత్ర లేదు. ఉన్న రోడ్డుని కంప్లీట్ చేయడానికి ఇప్పటివరకు పెద్ద నానా తతంగాలు పడి ఈ రోడ్డు అవ్వడానికే 4.5 సంవత్సరం పట్టింది. అనేక సంస్థల మీద పన్నుల భారం వేసి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఏ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాం అనేది ప్రతి ఇంటిలో ఒక మహిళని అడిగినా, ఒక పెద్ద ఆయన్ని అడిగినా మనకి గుర్తు చేస్తారు. ఏది మింగలేక కక్కలేక బయట చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు పరిపాలన జరుగుతుంది. చీరాల నియోజకవర్గం అభివృద్ధి చూసుకుంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇది ఇవాల్టి ఎమ్మెల్యేల రేటింగ్లపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్.